హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూర్గ్ ట్రిప్లో ఇది మా సెకండ్ డే 1 వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో తర్వాత అది కూడా చూసేయండి. ఇప్పుడైతే ఈ వ్లాగ్లో మేము డే 2లో ఏమేమి ప్లేసెస్ చూసామో చూపిస్తాను. బట్ అంతకంటే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే 9 కల్లా క్యాబ్ వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము. మడికేరి నుంచి ఈ ప్లేస్ మాకు నియర్లీ 1.5 hours పట్టింది. వెళ్ళేటప్పుడు లొకేషన్ కూడా చాలా బాగుండింది. ఇంతకీ మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే తలకావేరి. ఇది కావేరీ రివర్ బర్త్ ప్లేస్. సో ఇక్కడ నుంచే కావేరీ రివర్ స్టార్ట్ అయింది. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే పైన శివుడి టెంపుల్ ఉంటుంది, కింద కావేరీ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 11:30 వరకు ఉన్నాము, కానీ మంచు అలానే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. పైన ఉంది శివుడి టెంపుల్. ఇలా కింద స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగి కిందకు వస్తే కావేరీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. అయితే మధ్యలో ఇక్కడ కూర్గ్లో మనకి ఎక్కడ చూసినా చాక్లెట్స్, స్పైసెస్, హోమ్ మేడ్ వైన్ అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి షాప్స్. అయితే ఇక్కడ షాప్లో అన్నీ ఉంటాయని చెప్పి డ్రైవర్ చెప్తే ఆగాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అవి చూస్తున్నాను. ఇంకా అలానే చాలా షాపింగ్ చేసాము ఇక్కడ. స్పైసెస్ ఏంటి, ఇంకా శాండిల్ పౌడర్, కొన్ని ఆయిల్స్, హైబిస్కస్ పౌడర్ అవన్నీ చాలా తీసుకున్నాము. కాఫీ ఎస్టేట్స్లో కానీ ఇలా పెద్ద పెద్ద స్టోర్స్లో కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మేము లాస్ట్ డే మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ కంపేర్ చేస్తే ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి వేరే ప్లేసెస్తో, ఈ స్టోర్స్తో పోలిస్తే. కానీ మేము ముందే షాపింగ్ చేసి ఉండడం వల్ల అక్కడేం తీసుకోలేదు. 2 కవర్స్ ఫుల్గా సామాన్ అంతా కొనుక్కొని నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో చిన్న లంచ్ బ్రేక్. సాటర్డే కాబట్టి ప్యూర్ వెజ్, సో వెజ్ థాలీ తీసుకున్నాము. ఇంకా లంచ్ ఫినిష్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము. అదే అబే వాటర్ ఫాల్స్. మా కూర్గ్ ట్రిప్ మొత్తం కూడా వర్షంలో తడవడమే సరిపోయింది. ఫస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం బాగానే ఉండింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే రెయిన్ కోట్స్ అండ్ అంబ్రిల్లా ఖచ్చితంగా పెట్టుకోండి. మేము రెయిన్ కోట్స్ తీసుకెళ్ళలేదు, కానీ ఎందుకో వెదర్ చూసుకొని అంబ్రిల్లా అయితే తీసుకెళ్ళాము. అది బాగా యూజ్ అయింది మాకు. పైనుండి వర్షము, ముందేమో వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంత బాగుందో. వర్షం లేకపోయి ఉన్నట్టయితే ఇంకొంచెం ఎక్కువసేపే ఉండేవాళ్ళము. ఇంకా క్రౌడ్ కూడా పెరిగిపోతుందని చెప్పి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలని కొన్ని ఫొటోస్ దిగేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. మేము నెక్స్ట్ వచ్చిన ప్లేస్ అయితే రాజా టూమ్. ఇది ఒక పార్క్. ఈ పార్కులో 3 టూమ్స్ ఉన్నాయి. అందులో 2 లాక్ అయిపోయి ఉన్నాయి, మధ్యలో ఒకటి మాత్రమే ఓపెన్ ఉండింది. మేము లోపలికి వెళ్ళేం చూడలేదు, కానీ బయట నుంచి జస్ట్ అలా చూసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఇక్కడ పెద్దగా చూడడానికి ఏం లేదు ఈ ప్లేస్లో. కానీ ఇక్కడ మేము ఒక రీల్ చేసాము. ఆ రీల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చి ఓంకారేశ్వర టెంపుల్. యాక్చువల్లీ మాకు ఇది డే 1లో ఉన్న ప్లాన్. లాస్ట్ వెళ్ళాల్సింది డే 1లో ఓంకారేశ్వర టెంపుల్కి, కానీ అప్పటికే మేము ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నామని చెప్పి డే 2కి మూవ్ చేసాము. ఈ టెంపుల్కి టైమింగ్స్ ఉన్నాయి. ఈవినింగ్ 5:30 వరకే ఓపెన్ ఉంటుంది.
టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ తీయడానికి అలో లేదు, అందుకని చెప్పి జస్ట్ ఒక బయట నుంచి ఒక ఫోటో మాత్రం తీసామంతే. డే 2లో మేము వచ్చిన లాస్ట్ ప్లేస్ రాజా సీట్. ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పి మేము లాస్ట్ వచ్చాము ఈ ప్లేస్కి. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్. ఇది కూడా సేమ్ అంతే, పార్క్ రాజా టూమ్ లాగా. జిప్ లైనింగ్ యాక్టివిటీ అయితే ఉంది ఇక్కడ లోపల. కింద అందరూ నుంచొని ఉన్నదే వ్యూ పాయింట్. అక్కడ నుంచి చూస్తే మంచి వ్యూ కనిపిస్తుంది. మేము సన్సెట్ టైంకే వచ్చాం, కానీ వర్షం పడడం వల్ల సన్ ఏమీ కనిపించలేదు. ప్లస్ అప్పటికే మంచు పడడం స్టార్ట్ అయిపోయింది. సన్సెట్ చూడలేకపోయినా చాలా మంచి వ్యూ చూసాం మేము. మీలో ఎవరైనా కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ ప్లేస్కి విజిట్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు. ఈ మంచు పట్టేటప్పుడు చూడటానికి వ్యూ చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా ఇక్కడ కొంచెం సేపు ఉండి కొన్ని ఫొటోస్ దిగేసి మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. మేముంటున్న హోమ్ స్టేకి స్విగ్గీ డెలివరీ ఉండింది. సో అందుకని చెప్పి డే 2 నైట్ డిన్నర్ రూమ్కే ఆర్డర్ చేసుకున్నాము, రోటీ అండ్ పన్నీర్ కర్రీ. అండ్ ఆ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 ఫైనల్ మ్యాచ్. సో మ్యాచ్ చూస్తూ మా డిన్నర్ ఫినిష్ చేసాము. కూర్గ్లో మా డే 2 ఇలా గడిచిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. మీకు ఏ ప్లేస్ నచ్చిందో కూర్గ్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.